ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది, అది అక్టోబర్ 18న లేక 19న, ఎప్పుడో తేదీ తిథి వార నక్షత్రం ఏమిటో, అలాగే లక్ష్మీ కుబేర పూజ సమయాలేమిటో, యమదీపం గురించిన విశేషాలు, అలాగే ఈరోజు బంగారం కొనలేని వారు ఏం చేస్తే ఫలితం ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలో త్రయోదశి నాడు ఈ ధనత్రయోదశిని జరుపుకుంటాము. దీనినే ధన్తేరస్ అని కూడా అంటాము. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఈ ధనత్రయోదశిని దీపావళికి ముందు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు ధన్వంతరి ఈ రోజున చేతిలో అమృతం కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరికి పూజలు చేస్తారు. ధనత్రయోదశి రోజున సంపదకు దేవుడైన కుబేరుని పూజిస్తారు. ధన్వంతరి విష్ణువు యొక్క 21 అవతారాల్లో ఒక అవతారమని, అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే ధన్వంతరి అని పురాణాలు చెప్తున్నాయి. ధనత్రయోదశి రోజు విశేషంగా బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేస్తారు. ఈ రోజు విశేషంగా ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ కుబేర పూజ చేస్తారు. ధనత్రయోదశితోనే మొదలయ్యే దీపావళి పండుగ రోజు యమదీపం చాలా చాలా విశిష్టమైనది. ఈ యమదీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు రావని, ఒకవేళ అటువంటివి ఉంటే అవి తొలగిపోతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు. ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం ఆశ్వయుజ మాసం చతుర్దశి తిథి అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 12:18 ప్రారంభమై అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:51 ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. సూర్యోదయానికి త్రయోదశి తిథి అనేది అక్టోబర్ 19న ఉంది. కానీ ధనత్రయోదశి రోజు చేసే లక్ష్మీ కుబేర పూజ అనేది సాయంత్రం వేళల్లో చేస్తాం కాబట్టి త్రయోదశి తిథి అనేది సాయంత్రం వేళల్లో అక్టోబర్ 18న ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగను అక్టోబర్ 18 శనివారం రోజు జరుపుకొనున్నాము. అలాగే ఈరోజు విశేషంగా చేసే లక్ష్మీ కుబేర పూజ సమయం అనేది అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:40 నుండి రాత్రి 8:10 లోపు పూజ ప్రారంభించుకుంటే మంచిదండి. మృత్యువుకు అధిపతి అయిన యముణ్ణి ప్రజలు పూజించే ఏకైక రోజు ధనత్రయోదశి. ఈ రోజున సాయంత్రం వేళ ప్రదోషకాల సమయంలో 4 ముఖాల దీపాన్ని వెలిగిస్తారు. అది దక్షిణ దిశలో ఉండాలి. గోధుమ పిండితో అయిన దీపాన్ని తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాలను ఇంటికి వెలుపల ప్రధాన ద్వారానికి ఇరువైపులా వెలిగిస్తారు. ఇలా యమదీపాలను వెలిగించడం వల్ల వారికి దీర్ఘాయువు, శ్రేయస్సు కల్పిస్తాడని నమ్మకం. అలాగే ధనత్రయోదశి నాడు బంగారం కొని దాచుకోవడం పొరపాటి, కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు. ధనత్రయోదశి నాడు బ్రాహ్మణులకు, పండితులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణదానం చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ధనత్రయోదశి రోజు ఏ కొత్త వస్తువును కొన్నా అది లక్ష్మీ కటాక్షమే అవుతుంది. ముఖ్యంగా ఈరోజు చీపురు కానీ, రాగి లేదా ఇత్తడి వస్తువులను కానీ, గల్లుప్పు కానీ, నూనె కానీ, ఆవు నెయ్యి కానీ కొంటే మంచిదండి. వీటిలో ఏది కొన్నా ఇంట్లో సిరి సంపదలు వెలువరిస్తాయని నమ్మకం. ఎటువంటి వస్తువులను ఈరోజు కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అల్యూమినియం పాత్రలు కానీ, స్టీలు పాత్రలు కానీ, గాజు పాత్రలు కానీ, నల్లని వస్తువులు కానీ, చెప్పులు కానీ, ఈ వస్తువులు అస్సలు ఈరోజు కొనకూడదండి. ధనత్రయోదశి రోజు ఇవి కొన్నట్లయితే ఇంటికి దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని నమ్మకం.